పాత బస్తీలోని సంతోష్ నగర్ సైదాబాద్ ప్రాంతవాసుల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 620 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిర్మాణ పనులు పూర్తయినా అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు మరింత జాప్యం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వంతెనను పరిశీలించి మొదటి వారంలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో సైదాబాద్ వంతెన ప్రారంభోత్సవం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రైట్ రాణి, పాత బస్తీకి మరో మణిహారంగా నిలవనున్నటువంటి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ వంతెన ప్రారంభంలో జాప్యం జరుగుతుంది. సో ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వంతెనను మొదటి వారంలోనే ప్రారంభిస్తామని మాట ఇచ్చినప్పటికీ సో అప్పటికే పనులు పూర్తవుతున్నా కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ఈ వంతెన ప్రారంభం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసినటువంటి వాహనదారులకు ప్రారంభోత్సవంలో జాప్యం జరగడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2020లో శంకుస్థాపన చేసినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జి 2021లో పనులు మొదలు పెట్టుకుని దాదాపు 6 ఏళ్ల పాటు పనులు కొనసాగాయి. పనులు చివరి దశలో సో ఒక్కొక్కటిగా పూర్తయి ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా ముఖ్యమంత్రి సమయం ఇవ్వకపోవడంతో సో 2వ వారం గడిచినా కూడా ఈ స్టీల్ వంతెన అనేది ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదని స్థానికులు సో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాత బస్తీకి సంబంధించి నల్గొండ క్రాస్ రోడ్ నుంచి దిగిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి చెంపాపేట మీదుగా సంతోష్ నగర్ వెళ్ళాలంటే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు సో 3 నిమిషాల ప్రయాణానికి 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. సో ఈ లెక్కన గతంలో ప్రభుత్వం అంచనా వేసింది. 2015లో అధ్యయనం ప్రకారం ఈ మార్గంలో దాదాపు 1,70,000 వాహనాలు ప్రయాణించేవి. ఆ తర్వాత ఇటీవల మరో అధ్యయనం ప్రకారం ఈ మార్గంలో ఆ సంఖ్య దాదాపు 2 లక్షలకు దాటింది. సో భవిష్యత్తులో 2030 నాటికి 2.5 లక్షలు దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేసినటువంటి క్రమంలోనే సో ఈ మార్గంలో తప్పనిసరిగా వంతెన నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే 2021లో పనులు మొదలుపెట్టారు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టీల్ సరఫరాలో ఆలస్యం జరగడంతో పనులు కూడా జాప్యం జరిగాయి. స్టీల్ ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడడం కారణంగా మెల్లమెల్లగా పనులు కొనసాగించలేకపోయారు. దీంతో సో కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే నిర్మాణ పనులు కొంత ఆలస్యం అవుతూ వచ్చాయి. శ్రీకాకుళంలోనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వంతెనను ఎలాగైనా పూర్తి చేయాలి, ఈ ఏప్రిల్ నాటికి అందుబాటులో తీసుకురావాలని భావించినప్పటికీ పనుల ఆలస్యం కారణంగా ఈ ఆగస్టు వరకు వచ్చింది. ఆగస్టు మొదటి వారం పూర్తయినప్పటికీ కూడా ఈ వంతెన అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 620 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. అందులో నిర్మాణ వ్యయం 450 కోట్లు కాగా భూసేకరణకు సంబంధించి 150 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ మార్గంలో దాదాపు 3 కిలోమీటర్ల ఈ వంతెన నిర్మాణం ఉంటుంది. 4 వరుసల్లో ఈ వంతెన నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ మార్గం అంతా కూడా సో మతపరమైనటువంటి నిర్మాణాలు కావచ్చు, పేద మధ్యతరగతి ఇల్లు ఉండడంతో సో రోడ్డు విస్తరణ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ కాకపోవడంతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణమే సరైనదిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ ఈ వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించి సకాలంలో పూర్తి కాకపోవడం దాదాపు 6 ఏళ్ల పాటు ఇటువైపు ప్రయాణించేటువంటి వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఎట్టకేలకు పనులు పూర్తి చేసినప్పటికీ కూడా వంతెన నిర్మాణం పూర్తయిన ప్రారంభోత్సవంలో జాప్యం చేస్తుండటంతో వాహనదారులు అంటే కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వంతెనను అధికారులతో కలిసి పర్యటించి సో వంతెనను ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ సో ముఖ్యమంత్రి సమయంలో కావచ్చు, పర్యటనల ఇతర కార్యక్రమాల వల్ల సమయం ఇవ్వలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అధికారులు ఈ వంతెనకి సంబంధించి ఈ ఆగస్టు చివరి వారం కావచ్చు లేదంటే సెప్టెంబర్లో ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మరి వాహనదారులు సో అరగంట పట్టే సమయాన్ని కేవలం 3 నిమిషాల్లో చేరుకునేటువంటి ఈ పై వంతెన అందుబాటులోకి వస్తున్నట్లయితే పాత బస్తీలో ఇటు చాంద్రాయణగుట్ట కావచ్చు, ఇటు సంతోష్ నగర్ కావచ్చు, అటు ఎల్బీ నగర్, అటు ఆదిపట్ట కావచ్చు, సో ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారంతా కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. కావున సాధ్యమైనంత త్వరగా ఈ వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వాహనదారులంతా కోరుతున్నారు. ముఖ్యమంత్రి సమయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.